ఓటేసిన పరిస్థితి భారతదేశంలో ఏ నాయకుడు ఇవ్వలేదు. 73% జీతం పెంచిన నాయకుడు 9 ఏళ్లలో బహుశా భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పని కేసీఆర్ గారు చేసినారు. 73% ప్రభుత్వ ఉద్యోగుల జీతం పెంచి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. కానీ ఉద్యోగులు దూరమైంది. ఎందుకు దూరమైనరు? వాళ్ళకు 73% పెంచింది ఎక్కడో పోయింది, అది మర్చిపోయిండ్రు. మాకు నెల మొదటి రోజు కావాలి కదా జీతం, రెండో రోజు రావాలి కదా, మూడో రోజు రావాలి కదా అనే ఒక పంతానికి పోయి, అయ్యో మన కరోనా వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది అయింది, కరోనా వచ్చిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో పడింది అని మనం చెప్పుకోలేకపోయినాం, సంజాయించుకోలేకపోయినాం. ఆ రకంగా ఉద్యోగులు కూడా మనకు వ్యతిరేకంగా మారినారు. ఇట్లా ప్రతి వర్గం కూడా మనకు ఓటు వేయకుండా దూరంగా ఉన్న ప్రతి వర్గం ఏదో ఒక కారణం వల్ల ఇవాళ మనకు దూరమైంది. రైతుల గురించి ఆలోచిస్తే బహుశా భారతదేశ చరిత్రలో కేసీఆర్ చేసినంతగా రైతులకు మేలు చేసిన ముఖ్యమంత్రి అయితే ఎవరూ లేరు. ఈ మాట వాస్తవమా కాదా మీ చప్పట్లతో చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు బంధు లాంటి పథకం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ ప్రధానమంత్రి ఆలోచన చేయలేదు, ఏ ముఖ్యమంత్రి ఆలోచించలేదు. రైతు బంధు లాంటి పథకం, అట్లాంటి పథకాన్ని తెచ్చిన మహానాయకుడు కేసీఆర్. 24 గంటలు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అద్భుతంగా నల్లగొండ జిల్లాలో భారతదేశంలోనే తెలంగాణ వరిధాన్యం ఉత్పత్తిలో నెంబర్ 1 అయితే అందులో నల్లగొండ ఉమ్మడి జిల్లా మొత్తం తెలంగాణలోనే నెంబర్ 1 జిల్లాగా మార్చిన నాయకుడు కేసీఆర్. ఎన్నడూ కూడా నీళ్లందని టైలెండ్ ప్రాంతాలకు నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద నీళ్లిచ్చిన నాయకుడు కేసీఆర్. కోదాడ, తుంగతుర్తి, సూర్యాపేటలో గోదావరి జలాలను చివరి గ్రామం దాకా తీసుకొచ్చిన నాయకుడు కాళేశ్వరం ద్వారా కేసీఆర్. కానీ ఆ రైతులు కూడా మనకు మద్దతు పలకలేదు. ఎందుకు? చిన్న చిన్న కారణాలు. ఏం కారణాలు అవి? మా ఊర్లో ఉండే పెద్ద రైతుకు 25 ఎకరాలు ఉండే రైతుకు రైతు బంధు వస్తున్నది, ఆయనకెందుకు ఇస్తున్నారు, నాకెందుకు ఇస్తలేరు అని కొంతమంది. ఆ కొనుగోలు కేంద్రాలలో తాళు తీసేస్తున్నారు, కొనుగోలు కేంద్రాల్లో కొంటున్నారు, ఊరూరికి కొనుగోలు కేంద్రాలు పెట్టి డబ్బులు ఇచ్చేది ఎక్కడో పోయింది. కానీ మాకు కొంత కటింగ్ అవుతున్నది, ఆ కటింగ్ వల్ల నష్టం అవుతుందని చెప్పి కొంతమంది, దానికి వ్యతిరేకంగా కొంతమంది. ఈ రకంగా చిన్న చిన్న కారణాలు మనం సరిగా చెప్పకపోవడం వల్ల, మనం సరిగా చెప్పుకోకపోవడం వల్ల, వాళ్ళకు సంజాయించుకోకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది. అదేవిధంగా మనం చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళ దౌర్భాగ్యపు చరిత్ర మీకు తెలుసు. ఈ జిల్లాలో, నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపాన్ని పెంచినట్టు ఫ్లోరోసిస్ అనే భూతాన్ని పెంచి ఈ జిల్లాలో 1,00,000 మంది బిడ్డల్ని జీవోత్సవాలుగా మారిస్తే ఆ భూతాన్ని తరిమి కొట్టింది కేసీఆర్. అందుకే ఆయన కోటేయాలన్న మాట మనం చెప్పుకోలేదు. మిషన్ భగీరథ గురించి గొప్పగా చెప్పుకోలేదు, మనం గట్టిగా చెప్పుకోలేదు. కాంగ్రెస్ వాళ్ళు చేసిన ద్రోహాన్ని ప్రజలు 10 ఏళ్లలో మర్చిపోయినా మనం వారికి గుర్తు చేయడంలో ఫెయిల్ అయినాం. అదేవిధంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ జిల్లాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ ఆకారాలు పెరిగినాయి తప్ప ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలే. కానీ కేసీఆర్ 10 ఏళ్లలోనే 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిన విషయాన్ని కూడా చెప్పడంలో మనమే విఫలమైనాం. సూర్యాపేటలో, నల్లగొండలో, యాదాద్రిలో 3 మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్. 56 ఏళ్లలో ఒక్క మెడికల్ కాలేజ్ ఇయ్యలేదు కాంగ్రెస్ అని చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. గురుకుల పాఠశాలలు 1000 గురుకుల పాఠశాలలు పెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు అద్భుతంగా చదువు చెప్పిండు కేసీఆర్. 20 లక్షల స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు పంపిండు కేసీఆర్ అనే మాట విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ విద్యార్థులకు కానీ చెప్పడంలో మనం ఫెయిల్ అయినాం. ఫెయిల్ అయింది మన నాయకుడు కాదు, తప్పు ప్రజలది కాదు. తప్పు ఎవరిది అంటే తప్పకుండా మనదే. నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, ఇక్కడ కూర్చున్న నాయకులు, తప్పు మనది తప్ప తప్పు ప్రజలది కాదు, తప్పు కేసీఆర్ది కాదు. కేసీఆర్ మనని నమ్ముకున్నాడు, కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. మా వాళ్ళు ఉన్నారులే, చూసుకుంటారులే, బ్రహ్మాండంగా గెలిపించుకొస్తారులే అని కేసీఆర్ గారు అనుకున్నారు. ప్రజలు పాపం అవతల వాళ్ళు చెప్పే అబద్ధాలకు వాళ్ళు మోసపోయింది. పెద్దలు ఎప్పుడో చెప్పినారు మన వాళ్ళు, నిజం కడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది. ఇవాళ వాస్తవం ఏంది? 10 ఏళ్ల నిజం ముందు ఈ 100 రోజుల అబద్ధం ఇయ్యాల కనబడుతున్నది ప్రజలకు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇలా ఏ ఊరికి పోయినా, ఏ ఊరికి మన నాయకులు పోయినా ప్రజలు అంటున్నారు, అయ్యో మేము ఇట్లా అవుతుంది అనుకోలేదు సార్, మేము ఇట్లా అవుతుంది అనుకోలే, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండడం మేము అనుకోలే, ఇంత మోసం జరుగుతుంది అనుకోలేదు,
అనే మాట ఇవాళ ప్రజలు బాధపడుతూ రైతులు కానీ ప్రజలు కానీ చెప్తా ఉన్నారు.